నిన్న అను వాళ్ళ ఇంటికి ప్లాన్ చేసాము. కరెక్ట్గా బజార్లోకి వెళ్ళాము. అక్కడప్పుడు కాల్ వచ్చిందనమాట. రాజేష్ వాళ్ళ అక్క వాళ్ళు వస్తున్నారు పాపను చూడడానికని. సో మళ్ళీ రిటర్న్ వచ్చేసాం. ఈరోజు మళ్ళీ స్టార్ట్ అయ్యాము. ఈరోజు కొంచెం ఎర్లీగా స్టార్ట్ అయ్యాము. ఈవినింగ్ దాకా టైం స్పెండ్ చేసి తర్వాత బాయ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రేఖా ఆర్జీ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వ్లాగ్ ఏంటంటే హను వాళ్ళ హోమ్ టూర్ చేస్తున్నాను. ఇక్కడ కొత్త ఇంటికి షిఫ్ట్ అయిన తర్వాత నేను ఎప్పటి నుంచో హోమ్ టూర్ చేయాలనుకున్నాను, బట్ కుదరలేదు. ఇది ఈరోజు బాగా గట్టిగా అనుకొని వెళ్ళాను అనమాట. హోమ్ టూర్ చేయాలి, చూపించాలి అని. మీరు చూసినట్లయితే నా ప్రతి వీడియోలో కమెంట్స్లో అయితే అనుది ఖచ్చితంగా ఉంటుంది కమెంట్. సో ఫైనల్గా అయితే మీకు హోమ్ టూర్ చూపించబోతున్నాను. ఈరోజు పెట్టినాంలే వీడియో వ్లాగ్. యాక్చువల్లీ అయితే అను మా పెళ్ళైన దగ్గర నుంచి ప్లస్ విజయాన్న వాళ్ళ పెళ్ళైన దగ్గర నుంచి మా ఇద్దరు పేరెంట్స్ని అయితే ఇన్వైట్ చేస్తుంది. డిన్నర్కి రండి అని. బట్ ఇప్పటికీ కుదరలేదు. సో ఎలాగో మేము వెళ్తున్నాం కదా అని బిర్యానీ చేసింది, చికెన్ బిర్యానీ. దీని రివ్యూ అయితే నేను చెప్తాను. ఫస్ట్ అను ఎలా పరిచయము అనే దాని గురించి అయితే సింపుల్గా చెప్తాను. నాకు నరేష్ వాళ్ళ అన్న మ్యారేజ్లో ఏదో శారీస్ గురించి డిస్కషన్ వస్తే అప్పుడు ఎలాగో కాల్ కనెక్ట్ అయ్యి నేను తనతో మాట్లాడాను. అప్పటి నుంచి కొంచెం పరిచయము. అదే పరిచయం ఫ్రెండ్షిప్గా మారి వాళ్ళ ఇంటికి మేము వెళ్ళడం, మా ఇంటికి వాళ్ళు రావడం స్టార్ట్ అయ్యింది. ఇది ఇలానే కంటిన్యూ అవ్వాలని కోరుకుంటున్నాను. నెక్స్ట్ ఏంటంటే మన ఫ్రెండ్షిప్ మనం వాళ్ళతో మూవ్ ఆన్ అయ్యేదాన్ని బట్టి ఉంటుందన్నమాట. వాళ్ళలో ఉండే కళను గుర్తించలేకపోతే అది నీ కర్మ అనుకోవడమే. నాకైతే తినలో ఈ హౌస్ మెయింటెనెన్సు, క్లీనింగ్ తనకి ఇష్టం. అది నాకు చాలా నచ్చుతుంది. అలా మెయింటైన్ చేస్తుంది కాబట్టి. సో నేను ఎప్పటి నుంచో చూపించాలనుకున్న దానికి కూడా రీజను. తనకి అలా మెయింటైన్ చేయడం అంటే ఒక పిచ్చి. అలా మెయింటైన్ చేసి అంత నీట్గా ఉంటుంది కాబట్టి నాకు నచ్చుతుంది. తన హౌస్ చాలా నచ్చుతుంది. ఎక్కడవక్కడ ఉంటాయి. అలా మెయింటైన్ చేస్తుంది అంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎంత కోఆపరేట్ చేస్తూ ఉంటారో అది కూడా మనం అప్రిషియేట్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఒక్కొక్కసారి పిచ్చి పీక్స్లో కూడా ఉంటుంది. అలా ఎవరు హెల్ప్ లేకుండా ఒక్కరే అంత హై మెయింటెనెన్స్ చేయాలంటే అది నిజంగానే ఒక ఆర్ట్ మాత్రమే. ఇంట్లో 4-5 మంది ఉన్నా కూడా ఇల్లు కొంచెం మెస్సీగా ఉండడం కంటే ఒక్కరే ఇంత నీట్గా పెట్టుకున్నారంటే అది నిజంగా చాలా అప్రిషియేట్ చేయాల్సిన విషయం. ఇదేదో అను నా ఫ్రెండ్ మోసేయాలని మోయట్లేదు, బట్ ఇది మెయింటైన్ చేసే వాళ్ళకే ఆ పెయిన్, ఆ కష్టం అర్థమవుతుంది. ఇక్కడ చూసినట్లయితే ఇది కార్నర్ బిట్ అనమాట. ఇక్కడ సైడ్ ఇట్లా వాటర్ యాపిల్ అంట. ఇది ఏదేదో చిన్న చెట్లు పెట్టింది. వీటికి కూడా మంచిగా వాటర్, అక్కడ ఏసీ నుంచి బయటికి రావడానికి వాటర్ కూడా అక్కడ సెట్ చేశారు. ఇక్కడ ఇంకా రోడ్లు రావాల్సి ఉంది. ఎంట్రన్స్ అనమాట. ఇలా యాక్చువల్లీ ఇంకా ఈ ఏరియాస్లో ఇంకా రోడ్లు రాలేదు. ఇది పీలేరులో తిరుపతి రూట్కి వెళ్ళే రూట్లో ఉందన్నమాట. ఆఫ్టర్ హెరిటేజ్ దగ్గర. ఇక్కడ ఆపోజిట్లో వచ్చి మెయిన్ రోడ్లో కన్వెన్షన్ హాల్ ఏదో కన్వెన్షన్ హాల్ ఉంది. నెక్స్ట్ ఇలా స్ట్రైట్ రోడ్డు, ఇక్కడ వాళ్ళ ఇల్లు. ఇది ఎంట్రన్స్ అనమాట. ఇది పీవీసీ ప్లైవుడ్స్ ఏవో వస్తాయి కదా, అవి అనమాట. చూడండి అను ఎంత టాలెంటెడ్గా ముందు క్యామ్ కూడా పెట్టుకునింది. ఎందుకంటే చుట్టుపక్కల ఏం లేవు కాబట్టి. చూడండి ఎంత అంటే ఇది ఒక విలేజ్ లైఫ్ స్టైల్ అనుకోవచ్చు. హ్యాపీగా పీస్ఫుల్గా సౌండ్ లేకుండా నాకైతే చాలా బాగా నచ్చింది. ఆ వెనక సేల్ చేస్తారు అన్నట్టు పాయింట్ ఉంది. అది ఎంతవరకు నిజమో తెలియదు. నెక్స్ట్ అయితే ఇది ఎంట్రన్స్. ఇక్కడ ఫ్లవర్స్ ఇంకా పెట్టింది, ఇంకా పెద్దగా అవ్వాలి చెట్లంతా. నెక్స్ట్ రండి లోపల చూపిస్తాను ఇప్పుడు. ఇక్కడ మీరు చూసినట్లయితే ఏదేదో చిన్న పాట్స్లో పెట్టింది చెట్లు. వీటి పేర్లు నాకు తెలియవు. కాకపోతే ఏంటంటే నేనేమనుకుంటా అంటే ఇంటికి యూస్ఫుల్ అలా తెంచుకొని అలా వంటలో యూస్ చేసుకోవడానికి రెమెడీస్ అలాంటివి పెట్టుకోవడం అంటే నాకు ఇష్టం ఉంటుంది అనమాట. ఇక్కడ ఏంటంటే దీనికి కలర్ అనేది కూడా పర్టికులర్గా చూసుకుంటుంది. అలాగే ఇక్కడ ఎంట్రన్స్లో ఒక మంచి వైబ్స్ క్రియేట్ అవ్వడానికి ఇక్కడ ఒక చెట్టు, మనీ ప్లాంట్, అందరికి ఈజీగా ఎలా పడితే అలా మెయింటైన్ చేయగలిగే ప్లాంట్ ఏదైనా ఉందంటే మనీ ప్లాంట్. చాలా ఈజీగా ఎక్కడైనా పెరిగిపోతాయి కదా. ఇది అను వాళ్ళ బాబు చిన్నప్పుడు షూస్ అంట. ఆ ఉగ్గు మెమరీ కోసం ఇక్కడ ఎంట్రన్స్లో పెట్టుకుంది. కీ స్టాండ్. ఇది మేము వస్తున్నామని వెలిగించిందంట, బట్ మాకు వచ్చేటప్పటికి బిర్యానీ స్మెల్లో ఈ స్మెల్ అసలు మాకు తెలియలేదు. నెక్స్ట్ ఏంటంటే ఇంట్లో నాకు తెలిసినంత వరకు ప్రతి ఒక్క వస్తువుకి ఒక ప్లేస్ అనేది ఖచ్చితంగా మనం ఇవ్వాలి, క్రియేట్ చేయాలి. లేకపోతే మెస్సీగా ఉంటాయి. ఓపెన్ చేయ
అదొకే. అది దేనికి? ఇంట్లో స్మెల్ రావడానికి. ఇది బుక్ ఫ్లేవర్ కోసం ఇది కూడా మంచి స్మెల్ ఫ్రేగ్రెన్స్ రావడానికి. అవును, ఎంతో వాసన వస్తుంది. వాహ్ వాహ్. ఇది కూడా ఇదొక ఫ్లేవర్. అవునరా, చాలా బాగుంది. ఇది కూడా చాలా బాగుంది. ఈ స్మెల్ నేను చాలాసార్లు చూసాను. ఇదేంటిది? ఇవి ఎక్కువ అరబ్ యూస్ చేస్తారు, అరబ్ కంట్రీస్ వాళ్ళు. ఓకే. మనం పెద్ద పెద్ద మాల్స్లో. ఇదేం చార్కోలా? ఇది కూడా ఫ్రేగ్రెన్స్ స్మెల్. ఇది చాలా బాగుంది. ఇది కూడా బాగుంది. దాని తర్వాత దాని మీద ఇది వేయాలి ఒక 2 పీసులు. ఓకే. అంతా మంచి స్మెల్ వస్తుంది. ఇది కూడా బాగుంది. ఒకటి సపరేట్గా చూస్తుంటే చాలా బాగుంది. 3 నా జోహి చూడు, నిద్రపి కోడి నిద్రపి మళ్ళీ లేసేసింది. ఇంకా లేదులే. నెక్స్ట్ ఎంట్రన్స్లో చాక్లెట్ పప్పర్మెంట్లు చిన్నప్పటివి, టిష్యూస్. ఇది ఎక్కడి నుంచి కొన్నావు? కువైట్. నేను అడగడం వేస్ట్, ఇక్కడి నుంచి కొన్నావు అని. ఇది మేడ్ ఇన్ కువైట్. ఇలా ఇంట్లో ఉన్న కుండీల్లో రాళ్ళు ఎందుకు వేస్తారనేది ఆల్మోస్ట్ అందరికీ ఐడియా ఉంటుంది, కానీ చెప్తున్నాను. కిడ్స్ ఎవరైనా వెళ్ళినప్పుడు త్వరగా మట్టి తీసి కింద వేసేస్తే అలా జరగకుండా ఉండడానికి, ప్లస్ మనం వాటర్ వేసినప్పుడు మట్టి ఒకటే చోట హోల్ అవుతుంది కదా, అలా కాకుండా ఉండడానికి అని చెప్పింది. యాక్చువల్లీ వ్యూ వచ్చి ఇది హౌస్ వ్యూ. ఒక చిన్న హౌస్ని ఎలా చేసుకున్నారనే దాంట్లో చిన్న టూర్ ఇస్తా, క్విక్ టూర్. నెక్స్ట్ కమింగ్ టు ఈ ప్లేస్ చూడండి. అంటే ఆర్గనైజ్ చేసుకునే ఒక ఆర్ట్ కూడా ఉండాలి, ఎందుకంటే లేకపోతే ఎక్కడ వేసిన అక్కడ ఇంట్లో వాళ్ళు కూడా అంత కోఆపరేషన్ ఉంటేనే అవన్నీ జరుగుతాయి, లేదంటే పిచ్చిగా ఉంటుంది. ఇలా కిచెన్కి లోపలికి వెళ్తే ఇక్కడ కొన్ని కౌంటర్ లాగా సెట్ చేసింది. నెక్స్ట్ ఇక్కడే కిచెన్లోనే పూజ రూమ్ కూడా సెట్ చేసుకున్నారు. నెక్స్ట్ ఏంటంటే కొంచెం అట్లా ప్లాంట్స్తో కొంచెం హైలైట్ చేసి చిన్న ఇట్లా లైట్స్ ఇప్పుడు హైలైట్ అవుతున్నాయి కదా, ఇట్లా లైట్స్. నెక్స్ట్ ఈ ఫ్రిడ్జ్ కూడా రీసెంట్గా ఇంటికి వచ్చిన తర్వాతే ఆల్మోస్ట్ అన్నీ న్యూ అన్నమాట, అన్నీ కొత్తగా ఓపెన్ చేసింది. ఇక్కడ ఏంటంటే మనం హాల్లో అక్కడ ఎంట్రన్స్లో చూసాం కదా, చిన్న వెల్కమ్ గిఫ్ట్ లాగా కొన్ని అక్కడ పెట్టుకుంది చాక్లెట్స్ అంతా, అలానే ఇక్కడ కూడా స్వీట్స్ అవన్నీ పెట్టుకుంది అనమాట. అలాగే మైక్రోవేవ్. నెక్స్ట్ పూజ రూమ్ కూడా చాలా అంటే చాలా సింపుల్గా పీస్ఫుల్గా ఉంది. క్విక్గా ఏమన్నా కావాలి అంటే పైన సెట్ చేసుకుంది. నెక్స్ట్ ఓకే, యాక్చువల్లీ ఇవి అంటే కవర్ చేసుకోవడానికి వచ్చినాయి కదా, నేనేంటంటే బట్టలకు ఉన్న క్లిప్స్ అన్నీ పెట్టేస్తూ ఉంటాను. అంటే మరి ఏ క్లిప్ దొరికితే దాన్ని ఎత్తుకొచ్చి పెట్టేయడం ఇట్లా వేసేయడం ఉంటుంది నాది. కానీ నేను కూడా ఇంత నీట్గా అయితే నేను ఎప్పటికీ మెయింటైన్ చేయలేను. పీక్స్ లెవెల్లో మెయింటెనెన్స్ ఇది. అసలు ఇంట్లో వాళ్ళకి మామూలుగా ఉండదు టార్చర్. ఇది సమ్మర్ సీజన్లో మ్యాంగో పల్ప్ అంతా తీసి తను స్టోర్ చేసి పెట్టుకునింది. ఇది వచ్చి ఫ్రైడ్ ఆనియన్స్. ఇలా ఫ్రిడ్జ్ ఓపెన్ చేయగానే మనకి ఏది ఎక్కడ ఉందని ఈజీగా యాక్సెసిబుల్గా ఉంటుంది. అంటే కొత్తగా వెళ్ళిన వాళ్ళు కూడా ఏది ఎక్కడుంది అని వెతుక్కోకుండా. అసలు ఇక్కడ గమనించినట్లయితే కవర్స్ మెయింటైన్ చేయట్లేదు తను, అది ఒకటి అప్రిషియేట్ చేయాల్సిన విషయం. ఇలా మసాలాలు అన్నీ పెట్టేసుకుంది. అదే నేనైతే కూరగాయలన్నీ ఎత్తి కట్టేసి కవర్లు ఎత్తేసేస్తూ ఉంటాను. కొన్ని నాకు కూడా ఇక్కడ నుంచి నేర్చుకోవాలనిపించింది. ఇలా బాస్కెట్లో ఒక ఆనియన్స్ ఇందాక చూపించాను కదా, ట్రే అంతా క్విక్గా సెట్ చేసుకొని గ్రాబ్ చేసుకోవడానికి బాగుంటుంది ఈజీగాని. కొన్ని టెక్నాలజీ మారే కొద్దీ మనం కూడా మారి వాటిని యూస్ చేసుకుంటే వర్క్ కూడా చాలా క్విక్గా అవుతుంది. లేదు ఆప్షన్ లేదంటే పని అంతలే ఉంటుంది, పిచ్చిగా ఉంటుంది. నీట్గా ఉంటే ఫస్ట్ కిచెన్ నీట్గా ఉంటే మన మైండ్ ఎంత పీస్ఫుల్గా ఉంటుందో. ఇలా వుడ్ వర్క్ అంతా మా అమ్మ వాళ్ళ ఇంట్లో అయితే నేను చూడలేదు. నెక్స్ట్ చూసిన చోట అయితే స్ట్రక్ అయిపోయి ఉన్నాయి. హౌస్ నిజంగానే ఒక డ్రీమ్ అబ్బా, దాన్ని అంత కష్టపడి కట్టుకున్న తర్వాత అంతే మెయింటెనెన్స్ చేస్తేనే వాటన్నిటికీ న్యాయం చేసినట్టు ఉంటుంది. లేదంటే కట్టేసుకొని పెట్టేసుకొని ఎలా పడితే అలా యూజ్ చేసి తర్వాత అవును ఒక్కొక్కసారి ఇవి తీసేటప్పుడు టైట్ అయిపోతాయి కదా, వీటిని ఎట్లా మెయింటైన్ చేయాలి మళ్ళీ? చాలామంది తేమతో అలాగే పెట్టేస్తారు. నేను బాగా డ్రై అయిన తర్వాత తుడిచి పెడతాను. ఇక్కడ వాటర్ పడకుండా చూసుకోవాలి. ఓకే, చాలా చోట్ల స్ట్రక్ అయిపోయి నేను చూసాను. చాలా అసలు డోర్లే రావు అనమాట. ఇది అది రాజా ఏజెన్సీ. రాజా ఏజెన్సీ
చాలా గిఫ్ట్ బాగుంది. ఎవరిచ్చింది గిఫ్ట్ చెప్పా? అది ఫ్రెండ్స్ గ్రూప్. ఇంకో హాల్లో టీవీ యూనిట్ పక్కన వాష్రూమ్ వస్తుంది. వాష్రూమ్ కూడా మంచి స్పేషియస్గా ఇచ్చింది. ఈ కలర్ పిచ్ అనమాట అనుకి. బకెట్, జగ్గు, పెయింట్లు, వాల్కి అదే కలర్స్ ఉంటాయి అన్నమాట. అంత కలర్ మెయింటెనెన్స్, అంత మెయింటెనెన్స్ పిచ్చి. అంటే నా లైఫ్లో ఫస్ట్ పర్సన్ నేను ఇంత మెయింటెనెన్స్ పిచ్ కలిసిన వాళ్ళలో. అందుకే చెప్పాల్సి వస్తుంది. మన దగ్గర ఆ కలర్ లేకపోయినా పక్కన వాళ్ళ దగ్గర ఉండకూడదు అన్నీ పొగడడంలో తప్పేముంది. ఇక్కడ టీవీ యూనిట్ పక్కన క్రోకరీ యూనిట్. భలే ఉన్నాయి ఇవి. ఇట్లా కొన్ని స్పెషల్ ఐటమ్స్ అనేటివి ఇక్కడ కనిపిస్తాయి. సో ఇదేంటాను ఈ వాటర్ ఏందా? ఓట్కనా వాటర్ ఏందా? కాదు, నిజంగానేనా? గెస్ట్లు వస్తే ఇయ్యడానికి కాదే, మ్యాజిక్ మూమెంట్స్ అంట. మ్యాజిక్ మూమెంటే వోడ్కా. ఇక్కడ మీరు చూస్తున్న ఐటమ్స్ అయితే నేను ఎక్కడ కొన్నావు అని అడగడం ప్రతిసారి ఒకటి తను మేడ్ ఇన్ కువైట్ అనడం స్టార్ట్ చేసింది. సో నేను ప్రతి ఒక్కటి కువైట్ అయినప్పుడు ఇంకా చెప్పడం ఎందుకులే అని వీడియోస్ చేస్తున్నాను. అంటే ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే ఆ కువైట్ నుంచి అంత జాగ్రత్తగా తీసుకొచ్చే పర్సన్ మాత్రం రియల్లీ గ్రేట్ అబ్బా. వీటిని బ్రేక్ అవ్వకుండా చాలా జాగ్రత్తగా ఒక్కొక్కటి కొన్ని యూనిక్ పీసెస్ ఉన్నాయి. అవి చాలా కేర్ఫుల్గా తీసుకొచ్చారు. ఇవి మాత్రం డీమార్టే అన్నారు. నెక్స్ట్ గ్లాసు అంటే వాటర్ డ్రింకింగ్ గ్లాసెస్ మాత్రం డీమార్ట్ అన్నారు. రిమైనింగ్ అంతా కువైటే అంతా. అంటే అక్కడ నుంచి అంత గ్రేట్ఫుల్గా తీసుకొచ్చారు చూసారా, అది చాలా గ్రేట్ఫుల్ అనమాట. నెక్స్ట్ ఏంటంటే నాకు చాలా డౌటు, చాలామంది ఫ్యామిలీస్లో ఇలా షో పీసెస్లో పెడతారు కదా ఇలాంటి ఐటమ్స్ అన్నీ. ఇవన్నీ వాళ్ళు యూస్ చేసుకోవడానికి కాదు, మనలాంటి గెస్ట్లు వాళ్ళు వెళ్ళినప్పుడు యూస్ చేయడానికి. అంటే ఎలిఫెంట్స్ మేడ్ ఇన్ కువైట్ అంట. కువైట్ అనడమేమో కానీ తీసుకొచ్చిన వాళ్ళు మాత్రం నిజంగా గ్రేట్ అబ్బా, అంత కేర్ఫుల్గా ప్రతి ఒక్క ఐటమ్ని. ఇవి మీషో నుంచి ప్యాక్ ఆఫ్ 10. ఇక్కడ ఎంట్రన్స్ నుంచి మళ్ళీ పక్కకు వస్తే ఈ ఏరియా చెప్పాను కదా వాషింగ్ ఏరియా. యాక్చువల్లీ స్టెప్స్ కింద దీన్ని ఎంత బాగా కన్వర్ట్ చేసిందో చూపిస్తాను. ఇక్కడ ఫ్యాన్ పెట్టిందా, ఇంకా అక్కడ కొంచెం ఇదంతా స్టోరేజ్ యూనిట్ పెట్టుకుంది. కానీ ఇందులో క్లాత్ సెట్ చేసుకుంది. ఎందుకంటే ఈ కింద ఫ్లోర్ ఈ బెడ్రూమ్ రాలేదు కాబట్టి, అంటే ఇది రెంట్ పర్పస్ అనుకొని కట్టారు. కాకపోయినా చాలా బాగా సెట్ చేసుకుందనమాట. ఈ రెంట్ పర్పస్ అనడం వల్ల వాళ్ళు ఓకే బ్యాచిలర్స్కి బాగా యూస్ అవుతుంది అనుకోండి. కానీ తర్వాత వీళ్ళే ఇక్కడ షిఫ్ట్ అయ్యారు నచ్చి. ఇక్కడ చూడండి ఆ నాప్కిన్ ఇది లాస్ట్ టైం వచ్చినప్పుడు ఇక్కడ మర్చిపోయి వెళ్ళిపోయా. ఇవి ప్యాకింగ్ బ్యాగ్సా? కాదు. అవి మనం ఇన్నర్స్ వాషింగ్ మిషన్లో వేసి ఉతుక్కోవడానికి. బ్యాగ్ చూపి ఇన్నర్స్ దీంట్లో వేసి ఈ బ్యాగ్ని వాషింగ్ మిషన్లో వేయాలి. మళ్ళీ ఎట్లున్నదో అట్లా పెట్టకపోతే మళ్ళీ మనకే పని ఉంటుంది అనమాట. వాళ్ళ బాబు అయితే చెప్తాడు అందరికీ, ఒరే ప్లీజ్ రా మీరు ఎట్లా ఉన్నదో అట్లే తీసి పెట్టేయండి రా, లేకపోతే మా మమ్మీ నన్ను కొడుతుందిరా అంతా. నెక్స్ట్ కిందది కూడా చూపిస్తా. అసలు నిజంగా చాలా ఓపిక ఉండాలి. ఇట్లా పిచ్చున్న వాళ్ళు మాత్రమే చేయగలుగుతారు. ఓపిక ప్లస్ కంపిచ్చి. ఇన్ కేస్ అన్న ఏమన్నా బై మిస్టేక్లో ఇట్లా బయటకు వచ్చినా అది సెట్ అవ్వకపోతే కథం మళ్ళీ అన్న కూడా. ఈరోజు నేను కొత్త విషయం తెలుసుకున్నాను. యాక్చువల్లీ నాకు వాషింగ్ మిషన్లో ఇట్లా బ్యాగ్స్లో పెట్టి వేస్తారన్న సంగతి నాకు కూడా తెలియదు. నెక్స్ట్ ఇక్కడ క్విక్గా రెడీ యాక్సెసిబుల్ థింగ్స్. నైస్. పైన ఒక ఫ్లోర్ ఉంది, అంటే దాన్ని వీళ్ళు యూస్ చేయట్లేదు, కాకపోతే తన శారీస్ పెట్టుకుంది. అది కూడా చూపిస్తాను, ఒకసారి వెళ్దాం రండి ఇక్కడికి. ఇక్కడ యాక్చువల్లీ దీని కింద ఇట్లా పెట్టినారు కదా, ఇప్పుడు టెంపరీగా పెట్టినారు. ఇక్కడ వైట్ది కావాలంట తనకి, సోఫా కమ్ బెడ్ లాగా వైట్ది తను మెయింటైన్ చేయగలదు, ఖచ్చితంగా చేయగలదు. ఇంట్లో వాళ్ళు కూడా చేయాల్సిందే, వేరే ఆప్షన్ లేదు వాళ్ళకి. నెక్స్ట్ ఇది ఈ సోఫా. అక్కడ
వాళ్ళ బ్రదరు, వాళ్ళ మామ్. నెక్స్ట్ ఇక్కడ అను వాళ్ళ ఆయన, నెక్స్ట్ వాళ్ళ బాబు. వీళ్ళిద్దరు చూడడానికి అక్క తమ్ముడు అలా ఉంటారు. నెక్స్ట్ ఎంట్రన్స్లో వెంకటేశ్వర స్వామి. ఇక్కడ ఈ డస్ట్బిన్ చూసి నేను ఒక విషయంలో మ్యాచింగ్ అయ్యాను. సేమ్ డస్ట్బిన్ నా దగ్గర కూడా ఉందన్నాను. అప్పుడు అన్న ఆన్సర్ ఏంటంటే అది నా ఇంటి కలర్కి మ్యాచ్ అవుతుందని తెచ్చుకున్నాను అన్నది. ఇంత కలర్ పర్టికులర్గా ఉన్నావు ఏందక్క అనుకున్నా. బట్ అంతే మెయింటెనెన్స్ కూడా ఉంది కాబట్టి తనకు ఇంట్రెస్ట్ కాబట్టి ఇంక చేసేది ఏం లేదు కాబట్టి. నెక్స్ట్ ఇదేంటంటే పైన ఫ్లోరు, ఇది మాత్రం 1 BHK లాగా కన్వర్ట్ చేశారు. కింద మాత్రం వాళ్ళు రెంట్ పర్పస్ మీదనే అంతా అట్లా చేశారనమాట. కాకపోతే అది ఫైనల్ లుక్ వచ్చేపాటికి సరే కొద్ది రోజులు ఇందులో ఉందామని షిఫ్ట్ అయ్యారు. ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే సరౌండింగ్స్ అంతా ఇంత హౌసెస్ ఇంకా కన్స్ట్రక్ట్ లేవు. ఇప్పుడు తనకు ఫ్రెండ్స్ కూడా అక్కడ చాలా తక్కువ. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ ఇంకో పాయింట్ చెప్పాలనుకుంటున్నాను. మనం ఎవరింటికైనా మన పిల్లల్ని తీసుకెళ్తున్నామంటే అక్కడ ఆ థింగ్స్ని కూడా ప్రొటెక్ట్ చేయాల్సిన అవసరం, బాధ్యత మనదే అనమాట. ఒకరింటికి వెళ్ళినప్పుడు అంతే డీసెంట్గా తిరిగి రావాలి. అదేదో మన ఇల్లు అయినట్టు మొత్తం థింగ్స్ తీసి పడేయమని చెప్పడం, అది అసలు బ్యాడ్ మేనర్స్. అలా మనం పిల్లల్ని మనం ట్రైన్ అప్ చేయకూడదు. అది వాళ్ళ ఇంట్లో జరిగిన నెక్స్ట్ మన ఇంట్లో జరుగుతుంది. ఇది నాకు ఒక్క పాయింట్ అర్థమైంది. తర్వాత అంటే మనమేం ఫ్రీగా వదిలేస్తాం, వాళ్ళు వెళ్ళి ఏదంటే అది పీకేసి అలా ఇబ్బంది పెట్టకూడదని కూడా నాకు అర్థమైంది. నెక్స్ట్ ఏంటంటే సేమ్ టు సేమ్ కింద ఇల్లు ఎలా ఉందో పైన ఇల్లు కూడా కబోర్డు, వుడ్ వర్క్ అంతా అట్లానే చేంజ్ చేశారు. ఇక్కడ ఏంటంటే బెడ్రూమ్ ఒకటి యాడ్ చేశారనమాట. నెక్స్ట్ ఇక్కడ కూడా ఫర్నిచర్ అంతా సెట్ చేసుకున్న తర్వాత పైన కింద మొత్తం యూజ్ చేసుకుంటారు. ఇక్కడ నెక్స్ట్ వాళ్ళ బాబు మంచిగా సెటిల్ అయ్యి నెక్స్ట్ ఏమన్నా మంచిగా ఇల్లు కట్టి అక్కడికి షిఫ్ట్ అయితే పాసిబిలిటీస్, నెక్స్ట్ అక్కడికి వెళ్తారు, లేదంటే ఇక్కడే సెటిల్ అయిపోతారు. సో ఫస్టే వీళ్ళే ఉండింటారు అనుకుంటే దీన్ని చిన్న మినీ సైజ్ డూప్లెక్స్ లాగా కట్టుకుంటే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఇంకా ఇది కూడా చాలా అంటే చాలా బాగా సెట్ అయింది వాళ్ళకి. ఇక్కడ చూసినట్లయితే ఈ కబోర్డ్స్లో తను అరేంజ్ చేసుకున్న విధానం కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ ఫుల్ పెద్ద మిర్రర్ అయితే ఇచ్చేసింది. ఈ మిర్రర్ ఏంటంటే మనం శారీస్ కట్టుకున్నప్పుడు మంచిగా ఉన్నామా లేదా లుక్ చూసుకోవడానికి అయితే చాలా బాగుంటుంది అనమాట. ఇక్కడ నాని చిన్నప్పుడు పిక్స్ చాలా అంటే చాలా క్యూట్ ఉంటాడు. చిన్నప్పుడు 7 monthsకే పుట్టేశాడు నాని. సో ఇక్కడ కూడా సేమ్ టు సేమ్ బకెట్, వాష్రూమ్, టైల్స్ సేమ్ కలర్ మెయింటెనెన్స్. నెక్స్ట్ ఇంకా ఎన్నెన్నో చేయాలని కళలు ఉన్నాయంట. బట్ బడ్జెట్ లేదని సైలెంట్ ఉంది. ఉండకంటే ఇంకేం చేసేదేం లేదు. నెక్స్ట్ బడ్జెట్ మళ్ళీ రీఫిల్ అయ్యేంత వరకు వెయిట్ చేసి నెక్స్ట్ చేయించుకోవాలి. ఇక్కడ క్విక్గా రెడీ అయ్యే యాక్సెస్ థింగ్స్ ఏమైనా పెట్టుకోవాలంటే ఇలా బ్యాంగిల్స్, లేడీస్కి మాత్రం స్టోరేజ్ యూనిట్ ఎంత ఉంటే అంత బెస్ట్ అనమాట హౌసెస్లో. తర్వాత ఎలా పడితే అలా పీకేసి ఉంటే ముందే కట్టేటప్పుడే మనకి ఇలా కావాలి అని ప్లాన్ చేసుకుని కట్టించుకోవడం చాలా బెటరు. లెగ్గింగ్స్కి వచ్చే కవర్ని ఇలా బ్లౌజెస్ దాంట్లో దాచిపెట్టింది అనమాట. ఎందుకంటే వాటి స్టోన్స్ అవన్నీ పాడవకుండా బ్లౌజెస్కి చాలా కాస్ట్ పెట్టి చేయించుకుంటాం కదా. సో ఇలా పెట్టడం వల్ల ఏంటంటే పాడవకుండా ఎక్కువ రోజులు అంత ఉంటాయి అన్నమాట. లేదంటే ఇవన్నీ రాలిపోవడము అలా అవుతూ ఉంటాయి. ఇలాంటి వాటికి బాగా ఖర్చు పెడతారు. బ్లౌజెస్ పైన ఇంత స్పెండ్ చేయడం అసలు నచ్చదు. అది ఒక పార్ట్ అయితే వాటిని ఒక్కరోజు వేసుకోవడం కోసం నెక్స్ట్ ఎన్ని ఇయర్స్ వరకు వాటిని దాచాలో ఎత్తి పెట్టాలో నాకు అర్థం అయితే. ఫ్లిప్కార్ట్ నుంచి అయితే ఆర్డర్ చేసిందంట. బాగున్నాయి, సెట్ ఆఫ్ 3. ఇవి జోహి ఏదో కీస్ ఎత్తుకుంది. కపుల్ హ్యాపీగా ఉండొచ్చు. ఎప్పటి నుంచో చూయించాలి అనుకుంటున్నా. ఫైనల్గా ఈరోజు అయింది. తిరిగి హాయ్ చెప్పు. మ్యాచ్ అవుతాయని కొనుక్కున్నదంట ఫ్రెండ్స్. చూడండి నిజంగా ఇలాంటి వాళ్ళు కొన్ని కళాఖండాలు అనమాట. పిచ్చి కళాఖండాలు కాదు, బట్ బాగుంది. బిర్యానీ బాగా చేసింది, నిజంగా బాగుంది ఈరోజు. హానెస్ట్గా చెప్తున్నా. దానికి పచ్చికారం కాంబినేషన్ చెప్పింది, అది నేను ఇంతకుముందు ఎప్పుడూ ట్రై చేయలేదు. ఈరోజే ట్రై చేశాను. నిజంగా హానెస్ట్గా చాలా బాగుంది. మీరు కూడా ఇంట్లో ఎప్పుడైనా చేసుకోండి. పచ్చిమిరపకాయలు ప్లస్ దాంట్లో తెల్లుల్లిపాయలు ఒక 3-4 వేసిందంట. అది మయోనీస్ ఫ్లేవర్ వస్తుంది. సో అది డిఫరెంట్గా ఉందన్నమాట, చాలా బాగుంది. బాయ్.
మమ్మీకి చెప్పు, కెమెరాకి చెప్పు. జై బాయ్. బాయ్. ఫుల్ హోమ్ టూర్ కాబట్టి వీడియో కొంచెం లెంతీ అయింది అనుకుంటాను. అప్పటికి చాలా ఎడిట్ చేశాను, ఇంతకు మించి నేను చేయలేకపోయాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇంత లెంతీ వీడియో. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అను. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఇంకొంచెం మంచి రెసిపీస్తో మమ్మల్ని కొంచెం ఎంజాయ్ చేసేలాగా చెయ్యి. అండ్ ఐ హోప్ మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. వాచింగ్ రేఖా ఆర్జీ యూట్యూబ్ ఛానల్. బాయ్ బాయ్.